వెదర్ చల్లగా ఉంది, ఏదైనా పకోడీ స్టైల్లో కావాలి అని చెప్పి మా స్టాఫ్ నన్ను అడిగారు. శైలేష్, శశి, అర్చన, యశు, కవిత, నేను అందరం లాస్ట్కి ఫిక్స్ అయ్యి బ్రెడ్ పకోడీ టైప్లో కొంచెం క్రిస్పీగా మంచూరియా టైప్లో చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. బ్రెడ్ ఇక్కడ రెడీగా ఉంది, ఆల్రెడీ ఇంట్లో ప్యాకెట్ ఉంది, బ్రౌన్ బ్రెడ్ ఉంది. ఏదైనా సరే బ్రెడ్ తీసుకొని సైడ్స్ కట్ చేసేయాలి ఇలా. సైడ్స్ కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని బౌల్లో వేసుకుందాం. ఫస్ట్ వీటిని ఇలా పర్ఫెక్ట్ షేప్ అవసరం లేదు, ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం ఎలాగో మొత్తం మ్యాష్ చేస్తాం. సో మొత్తం ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్లో మీకు కావాలి అంటే సైడ్స్ కూడా ఉంచేసుకోండి, ఏం కాదు. సైడ్స్ కట్ చేయాలని ఏం లేదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా ధనియాల పొడి, కారం కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కాస్త గరం మసాలా, కొత్తిమీర, కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు, బ్రెడ్లో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకున్నాం, ఇందులో కొంచెం వాటర్ వేస్తూ చక్కగా పిండి ముద్దలాగా చేసేసుకోవాలి. ఇందులో ఇంకా వేరే పిండి ఏం అవసరం లేదండి, దీంతోనే మంచి బైండింగ్ వస్తుంది. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఇలా కొంచెమే వాటర్ వేయాలి, మళ్ళీ ఎక్కువ వాటర్ వేస్తే మెత్తగా అయిపోతుంది. ఇలా మిక్స్ చేసేసి మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు, లేదా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ వద్దు, డీప్ ఫ్రై వద్దు అనుకుంటే టిక్కీలాగా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, నూనె పొయ్యి మీద పెట్టేశాను. సింపుల్గా ఇంకా పకోడీ చేసినట్టుగా వేసేసుకోవడమే. సో ఇలా నూనె వేడెక్కిన తర్వాత కొంచెం చేతి తడిగా పెట్టుకొని చిన్న చిన్న ఉండల్లాగా వేసేసుకోవడమే నూనెలో. పైన లేయర్ క్రిస్పీగా, లోపల బ్రెడ్ సాఫ్ట్గా బాగుంటుందన్నమాట. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో తినడానికి కానీ, కొంచెం ఏదైనా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఇంట్లో 4 ముక్కలు బ్రెడ్ ఉన్నా సరే చేసేసుకోండి. నేను సైడ్స్ కట్ చేశాను, కట్ చేయకున్నా కూడా ఏం కాదండి, డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. కొంచెం చిన్న చిన్న ఉండలు అయితే తొందరగా వేగుతాయి, లోపల పచ్చి ఉండకుండా. ఇలా అన్నీ చేస్తూ వేసేసుకోండి. కొంచెం పైన మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. కొంచెమే ఆయిల్ వేసి షాలో ఫ్రై లాగా చేసుకోవచ్చు, బటర్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఇలా ముద్దుగా వస్తాయన్నమాట. మంచిగా పైన లేరు క్రిస్పీగా, లోపల ఉల్లిపాయల టేస్ట్ అంతా బాగుంటుంది. ఇలా మంచిగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని గ్రేవీ కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు, కోఫ్తా టైప్లో కూడా మనం కర్రీ చేసుకోవచ్చు, బాగుంటుంది. అంతే, ఇవి ఫ్రై అయిపోయాయి. ఇంకొక నిమిషం ఫ్రై అయితే తీసుకొని చక్కగా ఎంజాయ్ చేయడమే. ఇందులోనే మనం అన్నీ వేసాం కదా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ వేసాం కాబట్టి డైరెక్ట్గా తినేయచ్చు. ఇన్ కేస్ మీకు కావాలి డిప్పింగ్కి ఏమైనా అనుకుంటే టమాటో కచప్ కాంబినేషన్తో కూడా బాగుంటాయి, ప్లెయిన్గా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. చూడ్డానికి మంచూరియా బాల్స్లా ఉన్నాయి కదా, ఇవి డ్రై. కావాలంటే మనం సాసెస్ వేసుకొని వెట్ కూడా చేసుకోవచ్చు. ఇలాగే అన్నీ ఫ్రై చేసేసుకుంటే
దీన్ని ఏమైనా అనొచ్చు, బ్రెడ్ పకోడీ అనొచ్చు, బ్రెడ్ మంచూరియా అనొచ్చు, జస్ట్ బ్రెడ్తో ఒక స్నాక్ అండి. సింపుల్గా చేసేసాం కదా. ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకెన్నో మనం స్వప్న వైట్ల ఛానల్లో చేసుకుందాం. టేక్ కేర్, బాయ్.